అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ముద్రగడను ఆఖరిసారిగా చూసేందుకు అభిమానులు ఏ స్థాయిలో వస్తున్నారో రాజకీయ నాయకులు కూడా అదే స్థాయిలో వస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి కూడా ముద్రగడకి చివరి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం జనసేన ఇన్ఛార్జ్ జగన్పేట ఇన్ఛార్జ్ ఉన్నారు రమేష్ గారు. సార్ నమస్తే. యాక్చువల్గా పార్టీలకు అతీతంగానే అందరూ వస్తున్నారు, చాలా తక్కువ మందికి వస్తూ ఉంటారు. ఇట్లాగా ఎక్కడ మహిళలు పురుషులు అని తేడా లేకుండా, ముస్లిం ముతగా లేకుండా వస్తున్నారు. ఏంటండి అంటే ఇంత గొప్ప పేరు సంపాదించుకోవడం అనేది చాలా అరుదు. ముద్రగడ పద్మనాభం గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదండి, ఒక కాపు ఉద్యమ నేత. అయిన కాపు సామాజిక వర్గానికి రంగా గారు, చిరంజీవి గారు ఎలాగో అలాగా ముద్రగడ పద్మనాభం గారు ఆహర్నిశలు కాపులను బీసీలో జాయిన్ చేయాలని చెప్పి ఉద్యమం చేసిన మహానేత. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఉద్యమం ఎలా చేయాలని చెప్పి, ఎంత నిజాయితీగా ఉద్యమం చేయాలని చెప్పి చెప్పిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఎన్నో పదవులు సైతం త్యాగం చేసి ఆయన మంత్రి పదవిని కూడా అవలేలగా వదిలేసి ఉద్యమం గురించే పోరాడడం. అలాగే ఈరోజు కాపు సోదరులకు వచ్చే స్కాలర్షిప్లు కానీ, ఈరోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కూడా ముద్రగడ పద్మనాభం గారే మెయిన్ కారణం. ఈరోజు కాపులకు ఏదైనా జరిగిందంటే ముద్రగడ పద్మనాభం వల్లే జరిగిందని చెప్పి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఆయన్ని ఎంతో గౌరవంగా మామూలు ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం చేయాలి. అలాగే జనసేన శ్రేణుకులు అందరూ కూడా వెళ్ళి అక్కడ హాజరవ్వాలి. అందరూ కూడా ఈయన ఒక మహానాయకుడిని మనం నివాళులుగా అర్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మా మంత్రులు, మా సోతి జనసేన నాయకులు అందరూ కూడా వచ్చి ఆయనకి ప్రగాఢ సానుభూతి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి చెప్పడం జరిగింది. మిగతా ప్రాంతాల సంగతి పక్కన పెడితే మీ పక్కన ప్రాంతాలే ఇవన్నీ కూడా. సో మీకున్న అనుబంధం ఏంటండి ఆయనతో? మాకు ఇంకా మాకు అనుబంధం ఏంటంటే, మా తాతల కాడి నుంచి కూడా పద్మనాభం గారి తాతయ్య గారికి మా తాతయ్య గారికి కూడా మంచి అవినాభావ సంబంధం. మా తాతయ్య గారు పెద్దాపురం సమితి ప్రెసిడెంట్ చేసినప్పటి నుంచి కూడా పద్మనాభం గారు, మా తాతయ్య గారు అందరూ కూడా కలిపి ఉంటాం. అలాగే ఆయన మేము చిన్నప్పటి నుంచి కూడా, స్కూల్ డేస్ నుంచి కూడా ఆయన చేసే ఉద్యమాలు చూసి ఈరోజు ఒక నాయకుడు ఇలాగ వ్యవహరించాలని చెప్పి ఎవరన్నా నేర్చుకోవాలంటే పద్మనాభం గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి. ఎందుకంటే ఆ రోజుల్లో మా ఇంటికాడ వదిలేండి, పద్మనాభం గారి ఇంటికాడ ఎవరన్నా వస్తే కూడా టీ కానీ టిఫిన్ కానీ తీసుకోకుండా ఈరోజు ఎంతోమంది నాయకులను చూస్తున్నాం మనం. వచ్చారు, వెళ్ళారు, హాయ్ అంటే హాయ్ తప్ప ఆయన భోజనం పెట్టి లేకపోతే టిఫిన్ పెట్టి తినకుండా బయటికి పంపే పరిస్థితి కాదు. కాబట్టి ఉద్యమమే కాదు, ఒక నాయకుడి లక్షణాలు కూడా పద్మనాభం గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపడుతుంది. కానీ ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ పెట్టిన మా నాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి అన్ని కులాలు సమానమని తీసుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే పద్మనాభం గారు కాపు కులానికే ఉద్యమం చేశారు కాబట్టి ఆ చిన్న గ్యాప్ వల్ల తప్ప పద్మనాభం గారు కూడా బాగా కళ్యాణ్ గారికి కూడా ఇష్టమని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ నమస్కారం. సో ఇది నాయకులందరూ ఒకటే మాట చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభంతో ఉన్న అనుబంధం పక్కన పెడుతుంటే ఒక నాయకత్వం ఎలా ఉండాలి అనేది ఆయన చూసి నేర్చుకోవాలని, ఇంటికి వస్తే ఎవరితో కూడా ఖాళీ కడుపుతో పంపించే మనస్తత్వం కాదని, ఉద్యమాలు చేయడం మాత్రమే కాదు నాయకువాలి అనేది జనసేన పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, తూర్పుగోదావరి నుంచి.